అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో పిల్లల కోసం ఒక మంచి స్నాక్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. చాలా క్విక్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ స్నాక్ రెసిపీ చేసుకుని పెట్టుకుంటే నెల రోజుల పాటు ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు మనం చేసుకునే చక్రాలు చెక్కలే కాకుండా కొంచెం డిఫరెంట్గా కొత్తగా టేస్ట్ చేయాలి అంటే ఈ రెసిపీని ట్రై చేయండి. పిల్లలకి స్నాక్ బాక్స్లోకి పెట్టడానికి లేదా ఈవినింగ్ టైంలో టీ టైం స్నాక్లా వీటిని సర్వ్ చేసుకోవచ్చు. చట్పటాగా చాలా బాగుంటాయి. మరి రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. అందులోకి 1 కప్పు దాకా బియ్యం పిండి వేసుకోండి. ఈ బియ్యం పిండి పొడి బియ్యం పిండే. మీరు సూపర్ మార్కెట్లోంచి తెచ్చుకున్న పిండి అయినా వాడుకోవచ్చు, లేదా బియ్యాన్ని మరపట్టించుకునైనా వాడుకోవచ్చు. సో బియ్యం పిండి వేసిన తర్వాత 1 కప్పు బియ్యం పిండికి 2 టేబుల్ స్పూన్ల దాకా సూజీ బొంబాయి రవ్వ వేసుకోవాలండి. మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, ఆ రవ్వ అనమాట. పిండిలోకి ఈ బొంబాయి రవ్వని యాడ్ చేయడం వల్ల మీరు చేసే చిప్స్ అనేవి క్రంచీగా క్రిస్పీగా వస్తాయి. ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోండి. బటర్ లేకపోతే బటర్కి బదులుగా నెయ్యి అయినా వాడచ్చు. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసి పిండి మొత్తాన్ని కూడా బాగా కలపండి. బటర్ అంతా కూడా పిండిలోకి కలిసిపోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1 టీ స్పూన్ దాకా వాము కూడా వేసుకుని ఒకసారి కలిపేసేయండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కొంచెం పొడిగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. ఇందులో వేడి నీళ్ళు వేయక్కర్లేదండి, నార్మల్ వాటరే వేసుకుని కలుపుకోండి. ఇలా మెత్తగా కొద్దిగా పలుచగానే పిండిని కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిని మనం ఆవిరి మీద కొద్దిసేపు ఉడికించుకుందాము. ఆవిరి మీద ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద స్టీమర్ పెట్టుకుని ఇలా చిల్లుల ప్లేట్ మీద తడి కాటన్ క్లాత్ని వేసి మనం కలుపుకున్న పిండి ముద్దని ఇలా పలుచగా స్ప్రెడ్ చేసి క్లాత్తో కవర్ చేసి 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోండి. ఇలా స్టీమ్ చేసుకున్న పిండిని కొద్దిసేపు చల్లారనివ్వండి. చేత్తో పట్టుకోవడానికి వీలుగా కొద్దిసేపు చల్లారాక ఈ పిండిని చేత్తో బాగా నీట్ చేసుకోవాలి. ఇలా ముద్దని కలిపేటప్పుడు అవసరమైతే 2-3 స్పూన్ల దాకా వాటర్ని చిలకరించుకుని పిండిని మదాయించుకోండి. ఇప్పుడు ఈ పిండిలోంచి కొంచెంగా పిండి తీసుకుంటూ మనం చిప్స్లా తయారు చేసుకోవాలి. పిండి ముద్ద కొద్దిగా తీసి మిగిలిన పిండిని ఆరిపోకుండా తడి క్లాత్తోనే కవర్ చేసి పక్కన పెట్టండి. పొడి బియ్యం పిండి తీసుకుని దీనిపైన చల్లుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా ఈ పాటి మందంలో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీటిని వేయించేటప్పుడు ఎక్కువగా పొంగకుండా ఉండడం కోసం ఇలా ఒక ఫోర్క్ తీసుకుని లైట్గా పోక్ చేయండి. చిన్న హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోవటమే. నేనైతే ట్రయాంగిల్ షేప్లో కట్ చేశాను. మీరు స్క్వేర్ షేప్ కానీ రౌండ్గా కానీ లేదంటే డైమండ్ షేప్లో కానీ ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తాన్ని కూడా కట్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్కి పట్టేటట్టుగా కొద్దిగా ఈ చిప్స్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. వేయించేటప్పుడు ఆయిల్కి నిండుగా వేసేసేయకుండా కొద్దిగా గ్యాప్ ఉండేటట్టుగా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. అన్ని చిప్స్ ఈవెన్గా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగే మిగిలిన చిప్స్ అన్నిటిని కూడా వేయించేసుకున్నాక కొద్దిగా చట్పటాగా స్పైసీగా ఉండటం కోసం లైట్గా సాల్ట్ని, చిల్లీ పౌడర్ని అలాగే చాట్ మసాలాని కూడా స్ప్రింకిల్ చేసి బాగా టాస్ చేసుకుని ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసేసుకోవటమే. సో మైదా అనేది యూజ్ చేయకుండా బియ్యం పిండితోనే ఇలా రైస్ ఫ్లోర్ చిప్స్ని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.